المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الصمد لم يلد ولم يولد بسم الله الرحمن الرحيم قل هو الله أحد الصمد لم يلد ولم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الصمد لم يلد ولم بسم الله الرحمن الرحيم اللهم صل على سيدنا شفيعنا مولانا محمد وبارك وسلم كذلك رحمنا الله سبحانه وتعالى الله يخش من جوجي سبحانه الله को बच्चे अक्षर पक्षियों और होगा ఈ దూరేగుల కులం కూడా ఎలా ఉన్నదంటే ఒక హిందూ పండుగలు చేసుకుంటారు, ఒక ముస్లిం పండుగలు చేసుకుంటారు దేశవ్యాప్తంగా. కానీ ఒక దూరేగుల కులం వ్యక్తులు మాత్రమే హిందూ పండుగలు చేసుకుంటారు, ముస్లిం పండుగలు చేసుకుంటారు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా మన భారతదేశంలో గౌరవంగా బతకడానికి మనకి ఇచ్చినటువంటి హక్కు మనం తీసుకుంటున్నామని. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ తెలుసుకోవాలి, ఏ కులం వారు గొప్పవారు కాదు, ఏ కులం వారు తక్కువవారు కాదు, మనకంత పెద్దపీట వేసి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భాన్ని అనుసరించి దాదాపుగా మన కులానికి సంబంధించి 2004 రాజశేఖర రెడ్డి గారు దూదే కులాని సంఘానికి సపరేట్గా ఒక అంటే మైనార్టీ సంక్షేమం ఏ విధంగా ఉందో, మైనార్టీ బోర్డు ఏ విధంగా ఉందో ఆ రోజు దూదేకుల సంఘానికి బోర్డు సపరేట్ తయారు చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాడు. ఆ కట్టుకునే సమయంలోపే ఆయన కాలాతీతం కావడం వల్ల ఆ సంఘాన్ని మరుగున పడేసినారు. ఇప్పుడున్నటువంటి మన స్టేజ్ల మీద ఉన్నటువంటి పెద్ద రాష్ట్ర నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన దూదేకుల సంఘాన్ని రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తింపు చేసి మన దూదేకుల సంఘానికి ఒక బోర్డు నిర్మించే విధంగా మీరు తోడ్పాటు చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చి చేసినటువంటి ఏర్పాటు చేసుకున్నందుకు ఈరోజు నాకు ఎంతో గర్వంగా ఉంది. మనము రాజకీయ పార్టీలకి అతీతంగా మన కులం కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని పేరుగా కోరుకుంటూ మన వృత్తి మండలంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క దూదేకుల కులస్తుడు ఒక నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ టైం లేదు కాబట్టి ఈరోజు దయచేసి ఏమనుకోద్దండి, నేను నా సాయశక్తుల దూదేకుల సంఘము అభివృద్ధికి పాటుపడతానని సభాముఖంగా ప్రమాణం చేస్తూ స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతూ దయచేసి ఎవరే కానీ ఇక్కడ ఏ రాజకీయ నాయకులు పేరు ఎత్తుకోకుండా మన కులానికి కావాల్సిన సౌకర్యాల గురించి, మనం పోరాడాల్సిన పోరాటాల గురించి, మన కులాల అభివృద్ధి గురించి మాట్లాడాల్సిందిగా సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పటికైనా మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది. మన సంఘాన్ని మన తెలుగు భాషా సంఘాన్ని గుర్తించవలసిన అవసరం కూడా రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియజేయాల్సిన మనం కూడా సంఘం ఉంది, మనం కూడా బలంగా ఉన్నాం రాష్ట్రంలో. మన అవసరం కూడా అన్ని పార్టీలకు ఉన్నది. కాబట్టి మన మద్దతు కూడా వాళ్ళందరికీ అవసరం అని మనం రుజువు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అంత ఐకమత్యంగా మన బలాన్ని ప్రదర్శించవలసిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా మనమంతా ఒక్కటిగా ఉండి మన హక్కుల కోసం మనం పోరాడదాము. ప్రభుత్వం నుంచి కానీ వివిధ వర్గాల నుంచి కానీ మనకి కావాల్సిన గుర్తింపును మనం పొందడానికి మనమంతా ఐకమత్యంగా పోరాడాలని ఆ పోరాటంలో మిత్రులందరికీ నేను మా కుటుంబం తరఫున మా తరఫున నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. నిజంగానే చాలా సంతోషమైన ఇంకా ఇప్పటికి కూడా ఎక్కువ మంది రావాల్సింది, మరి ఎందుకో అనివార్య కారణాల వల్ల రాలేదు. ఎందుకంటే మండలం నుంచి టౌన్ నుంచి అంటే దాదాపు నేను 2000-3000 మంది కూడా వస్తారనుకున్నాను. ఇప్పటికైనా మన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు మనందరికీ చైతన్యపరిచి మనము కూడా ఒక
ఎందుకంటే ఇతరులందరినీ చూస్తున్నాం మనం, వేరే కులాలలో అయితేనేమి వీటిలో చూస్తున్నాం వాళ్ళ ఐకమత్యాన్ని గురించి. మనము మన అనైక్యత వల్లనే మనకి సరైన గుర్తింపు రాకుండా పోయింది. కాబట్టి దీంట్లో అన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని మనకు పార్టీ ప్రసాదింది. ఈ సంఘంలకు సంబంధించి పార్టీలకు మనకి అవసరం లేదు. మన హక్కుల కోసం మనం పోరాడానికి ఐకమత్యంగా మనం అందరూ పోరాడాలా. మరి ముఖ్యంగా నేను ఇప్పుడు ఈ కమిటీ కూడా సూచన చేసేది ఏమంటే, మీరు దీన్ని కొంత సీరియస్గా తీసుకొని నెలకొంటుంది మీ కార్యవర్గము, మీరు కమిటీ మెంబర్స్ అంతా ఒక చోట సమావేశమై మనకు కావాల్సినవి అవసరాలు ఏమున్నాయి, మన గుర్తింపు ఏ విధంగా కావాలా, మనం ముందుకు కార్యాచరణ ఏమిటి, మనం ఏ విధంగా ముందుకు పోవాలా అనే దానిపైన ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కలిసి మా దృష్టికి కూడా తీసుకురాని. నేను కూడా వస్తూ ఉంటాను, మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మనకి చాలా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం అన్ని విధాలా నిజంగానే చెప్పాలంటే ఇప్పుడు మన బాబు చెప్పినాడు, నిజంగా నేను కూడా కొంత ఇబ్బంది పడ్డాను. మన దీనివల్ల నా ప్రొఫెషన్లో నా వృత్తిలో కొద్దిగా నేను కూడా ఇబ్బంది పడడం అయితే జరిగింది. కానీ అన్నింటికి 6 కోట్లకి తట్టుకొని నేను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినాము, ఈ విధంగా ఉండగలిగినాము. కాబట్టి నేను కూడా ఒక స్టేజ్లో ఇబ్బంది పడింది మాత్రం వాస్తవము. అందుకే అందరికీ చెప్తున్నా, మీరు నా అటువంటి వాళ్ళకే కొద్దిగా ఇబ్బంది జరిగినప్పుడు మీరు కూడా గుర్తు చేసుకోండి. మనం అంతా యూనిటీ కావాలన్నా, ఐకమత్యం ఉండాలా. మనం ఎవరైనా సరే, ఏ ఇతర పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే, టౌన్లో అయినా సరే, పల్లెల్లో అయినా సరే, ఏ అవసరం వచ్చినా మీకు ఏ విధంగా మా సహాయం కావాలన్నా నిలబడతాము. మీకు దాంట్లో అనుమానం లేదు. కానీ కమిటీ వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తగా ముందుకు పోండి. దీనికి ఏదైనా ఫైనాన్షియల్ అవసరం ఉన్నా కూడా మీరు ఏదన్నా ఉంటే ఒట్టు పెట్టండి. ఒట్టు పెట్టి మీరు ఎంత వసూలు చేయండి. ఎందుకంటే ఏ సంఘమైనా ముందుకు పోవాలంటే ఆర్థికంగా దానికి బలం ఉండాలి. ఇప్పుడు ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరు తోచింది వాళ్ళు సంఘానికి ఆర్థికంగా కూడా సహాయం చేయాలా. వాళ్ళు కూడా దానికి ఒక పక్క లెక్కాచారం ఎంత వసూలు అవుతుంది, ఏం కదా మీటింగ్లో ప్రజలు దీన్ని బాధ్యత తీసుకోవాలా. ఆ లెక్క చెప్పాలా, వాళ్ళకి ఇంత వసూలైన మేము ఈ రూపంలో ఖర్చు పెట్టామనేది చెప్పాలా. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ఇప్పటికైనా మనం ఈ స్టేజ్లో మనం సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనం కూడా ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా చూస్తున్నాం. మన వాళ్ళందరూ ఈ సంఘం తరఫున వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి, నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. కాబట్టి మనం కూడా ఒక విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా చాలా సంతోషం, అందరినీ అభినందిస్తున్నాను. నేను ఈ సంఘం ఏర్పడిన దానికి ఇక్కడ వచ్చిన అందరికీ అభినందిస్తూ, నిజంగానే మీరు మాత్రం ఒకటి మాత్రం ఇదేదో వచ్చినాము పోయినామనే భావనతో ఉండద్దండి. దయచేసి ఇప్పుడు మనము ఖచ్చితంగా ఒకటిగా ఉండండి. అది మాత్రం నేను కోరుకుంటే నేను గుర్తింపుని దీన్ని ఈ విధంగానే ముందుకు తీసుకుపోవాలా. కాబట్టి మనమందరూ ఒకటిగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ సంఘాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను వాళ్ళు బాగా కష్టపడి అందరూ కూడా స్టేజీ ముందర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నూరు భాష సంఘం కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన నూరు భాషా సంఘం అనేది ఈరోజు కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ మన వాళ్ళే కదా అనే భావన మనకి ఈరోజు కనిపిస్తుంది కళ్ళతో. కానీ ఎప్పుడు వీరంతా ఎవరో చూసుకునే వాళ్ళ ప్రతి ఒక్క మంచి పలానా కులం వీళ్ళది అని మనకు తెలియదు. కానీ నూరు భాషా సంఘం అంటే ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా మనము ముందుకు పోవాలా. మనమంతా కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల అక్కజల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిలో కూడా సాధించాలా, మాకు ఒక సంకల్పన ఉండాలా అని కూడా మనమంతా కూడా ముందుకు పోతూ ఈరోజు ప్రతి ఒక్కరికి మేము కూడా ఒక మీకు స్టార్టింగ్ ఉన్నాము, మా సంఘం ఉంది అనే ఏర్పాటు చేసుకొని మనమంతా కూడా సంఘంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఏదైనా కూడా మన సమస్య ఈ సంఘంలో ఏది మాకు సమస్య వచ్చినా కానీ సమస్య వచ్చింది మాకు అని ఎవరికో చెప్పుకొని ఆ సమస్య తీర్చుకునే విధంగా మనమంతా ముందుకు వెళ్ళాలి అని కూడా ఈరోజు నేను మాకేదో తెలిసి మాత్రం చెప్తున్నాము. కానీ ఈరోజు పెద్దలందరూ ఉన్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ స్థాయిలో ఇండియా లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని
2000 సంవత్సరంలో ఢిల్లీలో ఎర్రకోట మైదానంలో సమావేశమై మన కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత ఆల్ ఇండియా లెవెల్లో కమిటీ అయిపోయింది. మన జాతి అభివృద్ధి చెందాలంటే ఏం అవసరమో విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. కానీ మనం ఏమిచ్చినా అభివృద్ధి కాదు. ఇప్పుడు విద్యావంతులు ఉన్నారు, డిఎస్పీ గారు, హుసేన్ గారు, విద్యావంతులంతా చదువు ద్వారా పాఠశాలలో చేయించినప్పుడు రాయించాలా, లేకుంటే మనకు అనేక సమస్యలు వస్తాయి. మనకు ఒరిజినల్ జీవోలో దూదేవులకు మతం కనపడలేదు, దూదేవుల కులం ముందు మతం కనపడలేదు, దూదేవుల కులం ముందు మతం కనపడలేదు. అందుకు మనము త్రిశంక స్వర్గంలో ఉన్నాం, హిందువులా ముస్లింలా. బీసీ లిస్ట్ లో సీరియల్ నెంబర్ 5 లో మనం ఉన్నాము. దాంట్లో ఎంతమంది ఉన్నారు బీసీలో అంటే 27 కులాలు ఉన్నాయి. కాబట్టి మనం బీసీలో చేస్తున్నారు కాబట్టి ఇవి హిందువులే అని ఎంఆర్ఓలు అనుకుంటారు, కానీ జీవోలో లేదు హిందువులు అని లేదు, ముస్లింలని లేదు. అందుకు మనం త్రిశంక స్వర్గంలో ఉన్నాము. కాబట్టి మనం ముస్లిం దూదేకులని ఒక జీవో తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని 30 సంవత్సరాల నుంచి చెబుతున్నాము. కానీ మన రాజకీయ నాయకులు దాన్ని సాధించలేకపోతున్నారు. ముస్లిం దూదేకులు అయితే మనకు ఆ విధంగా సర్టిఫికెట్ వస్తుంది, సమస్యలు ఉండవు, సగం సమస్యలు తీరుతాయి. ఎందుకంటే మనం మైనారిటీ లేకపోతాం, మైనారిటీ బెనిఫిట్స్ వస్తాయి, ఇటు బీసీ బెనిఫిట్స్ కూడా వస్తాయి. బీసీ లిస్ట్ లో ఉన్న బీసీ బెనిఫిట్స్, ముస్లిం అన్నారు కాబట్టి మైనారిటీ బెనిఫిట్స్, మీరు రెండు వచ్చేదానికి అవకాశం ఉంది. పెద్దలు రాజకీయ నాయకులు దీన్ని జీవారూపంలో తీసుకొని రావాలని తెలియజేస్తూ, కానీ 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఫెడరేషన్ ఇచ్చాడు. అంతవరకు ఫెడరేషన్ అనేది లేదు. ఆ ఫెడరేషన్ లో క్లియర్ గా అన్నారు ముస్లిం దూదేకుల కోఆపరేటివ్ ఫెడరేషన్ అని దాంట్లో జీవోలో ఉంది. ఆ ప్రత్యేకంగా కులాన్ని జీవో లేదు కానీ ఆ జీవోలో ఉంది. కాబట్టి మనకు డెఫినెట్ గా ముస్లిం దూదేకులే అనేది వచ్చి తీరాలనేది ఒకటి. నెక్స్ట్ మన సంఘ నిర్మాణం గురించి చెప్పుకున్నాం. సంఘం నిర్మాణం ఎట్లా చేసుకోవాలా? సంఘం నిర్మాణం ఇప్పుడు పట్టణ మున్సిపాలిటీకి వస్తాం. ప్రతి వార్డు నుండి ఒకరిద్దరు సభ్యులు సమావేశానికి ఆహ్వానించాలి. ప్రతి వార్డు నుంచి 30 వార్డులు ఉన్నాయనుకుంటా, 30 వార్డు నుండి 23, ఒక వార్డు నుంచి ఇంటర్వ్యూ పిలిస్తే 46 మంది వస్తారు. ఈ 46 మందిని కంపల్సరిగా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి. 46 మంది క్రియాశీలక సభ్యత్వం ఉంటే కమిటీలో ఉండేవాళ్ళు క్రియాశీలక సభ్యులు ఉండాలా. ప్రాథమిక సభ్యత్వం అందరూ తీసుకోవచ్చు. ప్రాథమిక సభ్యత్వం 100 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం 500 పెట్టి మనం కమిటీ నడిపించినట్లయితే బాగా ఉంటుంది. ఆ విధంగా సమావేశం పెట్టి కమిటీని ఎంచుకోవాలి. దీనికి మూలం ఎవరంటే కుల్లాయప్ప చాట్ భాష. ఒకరోజు అనంతపురం మా మీటింగ్కి వచ్చి సలహాలు తీసుకొని వచ్చినారు. సలహాలు తీసుకొని వచ్చి ఉధృతంగా సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ రోజు సలహాలు ఇవ్వడం జరిగింది. కుల్లాయప్ప చాట్ భాష వచ్చి నా దగ్గర చర్చించారు. బాగా చర్చించి ఇంత ఉధృతమైన స్థాయికి వచ్చిందంటే మూలం ఆ విధంగా కమిటీని ఎన్నుకున్న తర్వాత ఆ వారి యొక్క సమస్యలు కమిటీ దృష్టికి తీసుకొని రావాలి. ఆ సమస్యలు తీరుతాయా లేదా అనేది అది నిర్మాణం తర్వాత ఈ సంఘం యొక్క ఆవశ్యకత అంటే చేయవలసిన పనులు. ఈ సంఘం ఏం చేయాలంటే ప్రభుత్వం నుండి మనకి ఏ రాయితీలు అయితే వస్తున్నాయో ఆ రాయితీలన్నీ అధ్యక్షుడు వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, సంఘం వాళ్ళు సేకరించుకొని టైం తక్కువ ఉందంట. కాబట్టి సమస్యలన్నీ సేకరించుకొని అందరికీ అమలుపరచడానికి తీసుకోవాలి. సోదరులు సహాయ సహకారాలు అందించాలి కమిటీ. అది చాలా ముఖ్యము. ఏమైనా పని చేయగలని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మన సంఘాన్ని మనం డోర్ ముగించుకున్నట్లే. దయచేసి ఏ విధంగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎక్స్ ఆర్మీ అంటే ఆర్మీ రిటైర్. ఈ పేరు ఎందుకు చెప్పాలని నా పరిచయం ఏంటంటే నేను బేస్తవారపేట నుంచి అంటే గుర్తి నాకు 300 కిలోమీటర్లు రిటర్న్ 300 అంటే నా కులం కోసం వచ్చాను. అయితే సోదరులారా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కొంతమందికి తెలియదు. నేను 2014లోను 13లోను ఆ 2 సమయాలలో నాకు గుర్తు సరిగా లేదు. మన కులము
ఎక్కడో అక్కడ పెద్దలు మేము ముందుకెళ్తున్నాం. సోదరుడు ఉమ్మడి అయితే నాకు తెలియదు కానప్పుడు, కానీ ఫేస్బుక్లో ఈ మధ్య చూడటం ఇదేంటి. ఇదే విధంగా ఒక మీటింగ్ జరిగిందండి. ఎన్ని చెప్పాలి మీకు నేను. విజయవాడలో ఒక పెద్ద మనిషి, మన కమ్యూనిటీ పెద్ద మనిషి అంటే ఇట్లే జరిగితే, నాకు మామ ఇక్కడ ఆయన, చమలన్న గారు మీరు నన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తే నాకు ఇంకొక పదవి వస్తుంది అన్నాడు. చమలన్న గారు ఒక్కడే చెప్పారు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాదు, స్టేజ్ కింద ఉన్నారని ఒక్కళ్ళైనా కానీ ఆయన మాకు వస్తుంటే నేను తీసేస్తానన్నాడు. అప్పుడు చమలన్న గారు వచ్చే ముందుగా అందరిని రిక్వెస్ట్ చేసి ఆయన ఏదో ఇది తీసుకున్నాడు. ఈ రోజు కులానికి 1% ఉపయోగపడలే. మన మొత్తాన్ని కరేపాకు లెక్క వాడుకున్నాడు. పప్పులు ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగా పక్కన పడేసినాడు. ఆ రోజు చూశాను ఆయన సమయంలో ఒక స్టేజ్ మీద మన కమ్యూనిటీ పెద్దలందరూ స్టేజ్ మీద ఉండటం. ఆ తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. పేరుకే వాళ్ళ కుటుంబానికే పెద్ద మనుషులు వాళ్ళు, కులానికి కాదు వాళ్ళు. ఆ విధంగా చేశారు వాళ్ళు. ఈరోజు చూస్తున్న సోదరులారా, ఎవరు కలిసి ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాం. మా ఆర్మీలో గేట్ ఎంట్రన్స్ లో రాస్తారు. ఏమని రాస్తారంటే ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్ అని. అందరికి తెలుసు, కానీ నేను తెలియపరుస్తా. మనందరము మన పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన కోసం పనిచేద్దాం, ఆయన మన కోసం పనిచేస్తాడు. ఆ విధంగా ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనం మన కులాన్ని అభివృద్ధి చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. దీని మార్గంలో ముందుకెళ్ళాం మనం. అంతకుముందు ఎక్కడెక్కడ చెట్లకు పుట్లకు అన్నిటికీ పూజించే వాళ్ళం. ఈరోజు టోపీలు పెట్టుకున్న వాళ్ళు చూస్తే చాలా సంతోషం. ఎందుకంటే అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటున్నాం, ప్రవక్త గారి యొక్క పద్ధతిలో. కానీ కులానికి వచ్చేసరికి మనం వెనకబడినాం సోదరులారా. నేనైతే ఒక్కటే చెప్తున్నా, నాకు పింఛన్ వస్తుంది. మా నాన్నలు ధనికులు కాదు. నేను ఆర్మీలో సేవ చేసా, నా కులానికి ఎందుకు చేసుకోకూడదు, నాలో ఏం తక్కువ అనే ఒక కోపం, ఒక తపన. నన్ను ఎక్కడికి రమ్మన్నా, రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడ ఆదేశం ఇచ్చినా అక్కడికి నేను వస్తున్నా. నాతోటి వచ్చేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఎవరైనా ఉంటే, మీరు కానీ మన వృత్తిలో ఉండే పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని కలవండి. ఒక గంట టైం తీసుకుని వారంలో ఒక్కసారి కలవండి. అయ్యా సలాం చెప్పేవాళ్ళు సలాం చెప్పండి, నమస్తే చెప్పాలి నమస్తే చెప్పండి. మన సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోండి. ఆయన పై వాళ్ళ దృష్టికి తీసుకుపోతారు. ఏదైనా సమస్య ఉంటే మన వాళ్ళతో మనం పరిష్కరించుకున్నాం. కానీ సోదరులారా, నాకు చాలా బాధాకరమైన విషయం, మనం పోయి చేతులు కట్టుకుని నిలబడతాం. ఎందుకయ్యా, ఎందుకు నిలబడాలి? మనకేం తక్కువ? మనల్ని వాడుకున్నంత మనం పనులు చేసుకోలేమా? ఈరోజు చెప్పారు ఏది ఎత్తొద్దని, కానీ నేను ఆ విధంగా ఎత్తడం లేదు. أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఈరోజు గుత్తి మండల నూర్ భాష సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి మీ యొక్క పనుల్ని వదిలిపెట్టి నా కులం బాగుండాలి, అందులో నేనుండాలనేటటువంటి నినాదంతో ఈ సభకు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా నూర్ భాష సోదరులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాజకీయంగా ఎన్ని పార్టీలు వచ్చినా మన కులాన్ని కేవలం ఒక ఓటు బ్యాంకు మాదిరిగా చూస్తున్నారు తప్ప, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా మన కులంలో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేనటువంటి దౌర్భాగ్య స్థితి మనది. ఒకసారి ఆలోచించండి. వాస్తవం అంటారా కాదంటారా? ఎంతో మంది పెద్దలు, మేమంటే యువకులం, ఎంతో మంది పెద్దలు పెద్ద ఆయన చెప్పినట్టుగా గతం నుండి, గత ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి,
మొన్న గతించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పటికీ మనం ఇండియన్ హిందూ దూదేకులని రాయబడుతున్నాం తప్ప ఇండియన్ ముస్లిం దూదేకులు అని చెప్పి మనం ఒక జీవోను కూడా సాధించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. వాస్తవమా? వాస్తవమే కదా. ఎందుకంటే మనలో ఐకమత్యం తక్కువ. ఐకమత్యం ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు లాగేస్తూ ఉంటారు. చాలా మంది చెప్తున్నారు అన్న, రాష్ట్రంలో నూరు భాషల సంఘంలో ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, సంఘాలుగా 2-3 సంఘాలుగా విడిపోయారని చెప్పి. అటువంటి వ్యక్తులకు ఒక విషయం నేను తెలియజేస్తా ఉన్నా, నేనే గొప్ప అనేటటువంటి అహం ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వ్యక్తిని ఎవరు కూడా నాయకుడిగా అంగీకరించరు. అర్థమవుతుందా? భజన పరుడు తప్ప. ఒకనొక సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఒకనొక సందర్భంలో రాష్ట్రంలో ఎవరికైనా మొట్టమొదట వినిపించే పేరు చమనన్న. మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. మేము పెట్టినటువంటి అనేక కుల సంఘాల మీటింగుల్లో కూడా ఆయన యొక్క చిత్రపటాన్ని పెట్టి నివాళి అర్పించి తరువాత మీటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. కానీ దౌర్భాగ్య స్థితి నేను చేసినటువంటి వాళ్ళు అనిపిస్తుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది ఆయన వర్గాలు తిరిగి ఆయన పేరు చెప్పుకొని బాగుపడి మీటింగుల్లో ఆయన యొక్క ఫోటోలు కూడా పెట్టకుండా, ఆయనకి నివాళి అర్పించకుండా, కనీసం బ్యానర్లో ఆయన యొక్క చిత్రపటం కూడా వేయకుండా అవమానించినటువంటి సందర్భం లేదా? మాట్లాడుకుందాం నిజాలు. వాస్తవం అంటారా కాదంటారా? ఆయన కొడుకు వచ్చాడనో నేను ఆయన పొగటానికో చెప్పట్లా. మేము గతంలో నిర్వహించాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము పెట్టిన మీటింగుల్లో చమన్ గారి ఫోటోలు పెట్టి మేము నివాళులు అర్పించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు వస్తారండి ముందుకి? చనిపోయిన వ్యక్తిని మర్చిపోతే ఇంకొకరు వచ్చి జాతి కోసం దేనికోసం పోరాడతారు? చెప్పండి. వాస్తవా? గుర్తించాలి. మనలో ఎవరైతే కష్టపడ్డారో అటువంటి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఈరోజు ఈ మీటింగ్ కోసం ఇక్కడ చాంబోసా గారు కానీ, వరగడి మహబూబ్ గారు కానీ, అలాగే కొల్లాయప్ప గారు కానీ, ఇక్కడ కొంతమంది పేరు తెలియదు, చెప్పలేదని చెప్పి మీరు ఏమనుకోవద్దు. ఇలా జక్కల చెరువు మహబూబ్ బాషా, ఇలాగ అబ్దుల్ ఖాన్ గారు, ఇలా కొంతమంది ఫోన్ చేసి మీటింగ్కి రావాలి, ఇది సంఘాలతో నెంబర్లతో పని లేదు, ఇది పార్టీలతో పని లేదు, ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం అని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీలో మేము ఓడిపోయాం. వాస్తవంగా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి, మాకు అవసరం లేదని కూర్చోవచ్చు, కానీ మా కులం బాగుండాలి, మా కులం బాగుపడాలని. ఇంటిలో కరిగిపోయే ఉప్పు కణికల మాదిరిగా నాయకులు కనుమరుగైపోతారు. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న బద్వేలో మన నూరు భాష కులస్థలాల మీద దాడి జరిగింది, అమ్మాయి చనిపోవడం జరిగింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు, ఇటు తెలుగుదేశం పార్టీ తరఫు కూడా మేము ఎస్పీ షేక్ షావలి గారికి ఆయన ఒక్కడికే చెప్పామా పరిస్థితి ఎలా ఉందని చెప్పాం. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా నాయకులు మేలుకొల్పాం. అటువైపు నుండి 10 లక్షలు నష్టపరిహారం, ఇటువైపు నుండి 10 లక్షల నష్టపరిహారం అందిస్తూ ఆ యొక్క నేరం చేసినటువంటి వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కడ వచ్చింది? ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఈ రోజు కూడా నూరు భాషా కులం ఏర్పడిన తరువాత కూడా సుమారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తరువాత నూరు భాషల మనం పలికించుకున్నప్పుడు కూడా మనకి ఇండియన్ హిందూ దూదేకులని సర్టిఫికేట్ తెచ్చుకుంటాం తప్ప ఇండియన్ ముస్లిం దూదేకులని జీవో ఈ రోజు కూడా మనం తెచ్చుకోలేకపోయాం. దీని మీద పార్టీలకు అతీతంగా ఒక పిలుపు ఇస్తే దాని మీద దేనికైనా మేమంతా సిద్ధంగా ఉంటామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీ యొక్క సంఘ నాయకులు సంప్రదించండి, మాతో సంప్రదించండి. చమనం లేడు, ఆయన ప్లేస్లో
ఆయన కుమారుడు మా సోదరుడు ఉమర్ ముఖ్తార్ ఉన్నాడు, అతనికి చెప్పండి. ఇదేంటి ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, తెలుగుదేశం నాయకుడికి చేయమన్నాడని చెప్పేటువంటి మాట మీరు మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం ఆలోచించండి, కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళు రాజకీయంగా పార్టీల పరంగా విడిగా ఉంటారు తప్ప కులం వైపు వచ్చేటప్పటికి అందరూ ఒక గదిలో కూర్చొని సమావేశం అవుతారు. ఎందుకు లేదు మనలో ఐక్యమత్యం అని అడుగుతా ఉన్నాను. ఒకసారి ఆలోచించండి. వాస్తవేనా? 2017లో బై ఎలక్షన్ జరిగింది. ఎక్కడ? నంద్యాల. బై ఎలక్షన్లో మా టీం తోటి నేను వెళ్ళా, చమనన్న కూడా వచ్చారు. అక్కడికి ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకులు బాబురావు గారు కానీ వెళ్ళాం. ఒక మాట చెప్పాడు, అంత అన్ని కులాలు బాగానే ఉంటాయి, మళ్ళీ మనం విడిపోయాం. ఆయన చెప్పిన మాట, ఎందుకంటే ఆయన అభిమానంగా నేను చెప్తున్నా, ఒకటే మాట అన్నాడు, బయటికి వెళ్ళి రాజకీయంగా మమ్మల్ని విమర్శించండి, రాజకీయంగా మమ్మల్ని విమర్శించండి, కానీ కులపరంగా మరి కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సమయం తక్కువగా ఉంది, ఇంకా మాట్లాడిన